అనచర్లం అంటూ సిరిసిల్ల జిల్లాలోని తుంగపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన జవహర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మసూదన్ రెడ్డి తమ భూమిని కబ్జా చేయడానికి తన తమ్ముడి సహజ మరణాన్ని హత్యగా చిత్రీకరించి దాన్ని తనపై నెట్టి జైలుకు పంపిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఓ గురుకులం టీచర్ నాగిరెడ్డి ఫిర్యాదు చేశాడు. మద్యానికి బానిసైన తన తమ్ముడు పరశురాం రెడ్డి ఆరోగ్యం క్షీణించి మరణించాడని, అయితే ఆయన మరణాన్ని హత్యగా చిత్రీకరించి తనను హత్య కేసులో ఇరికించారని తెలిపాడు. సంతకం కోసమని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన సీఐ ఉపేందర్ పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేసి బెల్ట్తో చితకబాది 7 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచి తన తమ్ముడి చివరి చూపు కూడా చూసుకోకుండా అంత్యక్రియలు చేయనీయకుండా చేశారని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. చివరికి స్టేషన్లో బెయిల్ ఇస్తామని చెప్పి ₹1,00,000 లాయర్ ద్వారా తీసుకొని కరీంనగర్ జైలుకు పంపించారన్నారు. తాను జైలుకు వెళ్లిన 4 రోజులకే జవహర్ రెడ్డి, అతని బ్యాచ్ పోలీసులు కలిసి తనకు రావాల్సిన భూమిని జవహర్ రెడ్డి బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిపారు. మిగిలిన భూమిని మరణించిన తన తమ్ముడు ఏప్రిల్లో వారికి అమ్మినట్టు దొంగ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయాలని, లేదంటే చంపుతామని బెదిరింపులకు గురిచేస్తున్నారని కమిషన్ ముందు తమ గోడును వెళ్లబోసుకున్నాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత తాను జిల్లా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని తమ భూమిని కబ్జా చేసిన జవహర్ రెడ్డి, అతని బ్యాచ్పై పోర్టర్ చీటింగ్ కేసు నమోదు చేసినట్టు తెలిపాడు. కబ్జాకు గురైన ల్యాండ్ తిరిగి ఇప్పించాలని టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు ₹10 లక్షల డిమాండ్ చేశారని, అందుకు అడ్వాన్స్గా $2 లక్షలు చెక్ ఇచ్చినట్టు తెలిపాడు. తన భూమి రిజిస్ట్రేషన్ చేయాలని, లేకుంటే చంపుతామని బెదిరిస్తున్న కేటీఆర్ అనుచరులు పోలీసుల నుండి ప్రాణహాని ఉన్నదని, వారి నుండి రక్షణ కల్పించి తన భూమి తనకు వచ్చేటట్లు ఆదుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను టీచర్ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశాడు. నా పేరు నాగిరెడ్డి అండి. మాది లక్ష్మీపూర్ విలేజ్, తంగల్పల్లి మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. అక్టోబర్ 1 నాడు నా సొంత తమ్ముడైన పరశురాం రెడ్డి చనిపోతే చిన్నప్పటి నుంచి నాన్న లేరు నాకు. తమ్ముడిని పెంచి చదివించి ఎంగేజ్మెంట్ చేస్తే తాగడానికి బానిస అయ్యి వాడు చనిపోతే సర్పంచ్ భర్త మిట్టపల్లి జవహర్ రెడ్డి, కుంట ప్రభాకర్ రెడ్డి మా తమ్ముడు చనిపోయిండు అన్న విషయం నాకు తెలియకముందు ఊర్లోకి మీ తమ్ముడు అడ్డం పడిపోయాడని నన్ను పిలిపించుకొని నేను వెళ్ళి చూసేసరికి మా తమ్ముడు చనిపోయి ఉంటే నేనే వెళ్ళి కొట్టినా అని రూరల్ సిఐ ఉపేందర్ గారికి ఇంటిమేషన్ ఇచ్చి నన్ను 7 రోజులు పోలీస్ స్టేషన్లో బంధించి 7 రోజులు ఇష్టం వచ్చినట్టు కొట్టి రిమాండ్ పేపర్ మీద సంతకం పెట్టించి నన్ను కరీంనగర్ జైలుకు పంపించేసి 7వ రోజు నన్ను పంపించేసి 8వ రోజు నాడు మా భూమి మొత్తం జవహర్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్త అయిన జవహర్ రెడ్డి మొత్తం భూమిని 2 ఎకరాల 20 గుంటల భూమిని ఆక్యుపై చేసుకొని ఎస్సీ పేర్లతో బినామీలుగా ఆక్యుపై చేసుకొని మా పెద్దనాన్న కొడుకుల చేత, మా చిన్నమ్మల చేత సపోర్ట్ తీసుకొని మా తమ్ముడు శవాన్ని కూడా నాకు చూపించకుండా, మా భార్యకి కానీ నా కూతురికి కానీ చూపించకుండా దొంగతనంగా శవాన్ని తీసుకెళ్ళి అనాథ అంత్యక్రియలు జరిపించేసి ఎలాంటి హిందూ సంప్రదాయ ప్రకారంగా చేయకుండా ఇదేంటి అని నేను 45 డేస్ నుంచి రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిఐ గారిని అడిగితే, సార్ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి మా భూమి కోసం ప్లాన్ చేస్తున్నారు సార్ అని ముందే చెప్పాను కదా అని చెప్తే సిఐ గారు ఏమన్నారంటే, నీకు మీ తమ్ముడు చనిపోయిన సిచ్యువేషన్లో మెంటల్ ఎక్కింది, నువ్వు ఇష్టం వచ్చిన మాటలు తిట్టి నోటికి వచ్చినట్టుగా మాట్లాడి నన్ను అసలు ఎలాంటి న్యాయం చేయకుండా ఇప్పుడు కొత్తగా ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ వచ్చిన తర్వాత నేను అక్కడికి దృష్టికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సిఐ ఏమంటున్నాడంటే వాళ్ళు ఫ్రాడ్ వాళ్ళు అన్యాయం చేసిండ్రు, నాగిరెడ్డికి న్యాయం చేస్తామని సిఐ ఉపేందర్ అంటున్నాడు కానీ ఎలాంటి న్యాయం చేయట్లేదు. మా భూమిలో నిన్న కూడా వాళ్ళు వెళ్ళి కణీలు బాతారు, మొత్తం దున్ని నాటేసుకున్నారు, మమ్మల్ని అక్కడికి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అమ్మ నాన్న లేక నా తమ్ముడిని పెంచుకుంటే తాగడానికి బానిస చేసి వాడిని చంపేసి మా భూమి గురించి నన్నిరికిచ్చి అసలు కంప్లైంట్ ఇవ్వడానికి జవహర్ రెడ్డి ఎవరు, తీసుకోవడానికి సిఐ గారు ఎవరు, అసలు శవాన్ని జవహర్ రెడ్డికి ఎలా ఇస్తాడు సిఐ గారు, అనాథ అంత్యక్రియలు ఎలా చేపిస్తారు, అసలు నాకు సంబంధం లేని విషయాలలో నన్ను దొంగ కేసులో ఇరికించేసి ఇష్టం వచ్చినట్టుగా బోతులు తిట్టుకుంటూ ఇప్పుడు 10 లక్షలు ఇస్తేనే నాకు న్యాయం చేస్తానని సిఐ ఉపేందర్ గారు ఎంపీటీసీ టీఆర్ఎస్ ఎంపీటీసీతో రాయబారం నడిపాడు. బాధ భరించలేక 2 లక్షలు చెక్ ఇచ్చాను. చెక్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా థ్రెడ్ ఎక్కువైంది, మిగతా డబ్బులు ఇస్తేనే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తామన్నారు. తర్వాత నేను బాధ